హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అంజీ రోడ్ దగ్గర ఉన్నాము. అంజీ రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మెయిన్ రోడ్కి ఎక్కుతాం కదా, అక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి అక్కడ ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, అది అది సుజాత నగర్. సుజాత నగర్ స్టార్టింగ్ లో ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ అదనమాట. మనం ఇక్కడ ఈ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటంటే పక్కన పల్లి చట్నీ అని ఒంగోలులో ఒకటి స్టార్ట్ చేశారు కదా, అక్కడికి వచ్చామన్నమాట. విందు భోజనం అని అక్కడ టిఫిన్ చేద్దామని అక్కడికి వచ్చాము. ఇది పద్మా టవర్స్ ఆపోజిట్ లో వాడికి తెలియదు అనమాట ఇక్కడికి వస్తున్నామని, అందుకని వాడు కొంచెం సర్ప్రైజ్ అవుతున్నాడు. కానీ అక్కడ ఉన్న పేరు వేరు, నేను చెప్పిన పేరు వేరు. ఏం నేడుకొచ్చావు ఆడన్నా పల్లి చట్నీ నాన్న కాలుతుంది, సరిగా ఎడదాకా వస్తుంది. అవన్నీ పట్టుకోడు, మనకి కాదు కదా. కింద పడింది అనుకో గబుక్కున. మాట్లాడదు, అది ఎవరిదో కదా, గబుక్కుని కింద పడింది అనుకో. కింద పడితే ఏమైంది? అది ప్రొటెక్ట్ చేయడానికి రా. ముందు కూర్చోను. అదంతా స్టార్ట్ అవుతుంది. చెప్పింది ఇక్కడ మనకి రామయ్య నగర్ పక్కన ఇక్కడ ఇంతకుముందు షోరూమ్ ఒకటి ఉండేది కదా, ఎలక్ట్రిక్ మోటార్ది. ఆ ప్లేస్ లో వుడ్ టౌన్ అని ఒక షోరూమ్ పెట్టారు. ఫర్నిచర్ షాప్ అన్నమాట. ప్రీమియం ఫర్నిచర్ షాప్, చాలా రిచ్ ఫర్నిచర్ షాప్ అంట అదనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ముందుకెళ్ళి పద్మా టవర్స్ పక్కన ఓక్ అది ఒకటి పెట్టారు. అక్కడ అది కూడా ఫర్నిచర్ షాపే. ఒంగోలులో మాత్రం చాలా ఫర్నిచర్ షాప్స్ పెడుతున్నారు. పెద్ద పెద్ద షోరూమ్స్ అనమాట ఫర్నిచర్ షాప్స్. ఇప్పుడు చాలా ఎక్కువైనాయి. అదిగోండి, రాయల్ ఓక్ అని అది ఒక బ్రాండ్ అనమాట. అది హైదరాబాద్ సిటీస్ లో అక్కడ ఉండిద్దంట, నాకు తెలియదు. ఇక్కడ మాత్రం ఒంగోలులో ఇక్కడ పెట్టారన్నమాట. మొత్తం కింద పైన అదే అనుకుంటా. చాలా బాగుంది, పెద్దది, చాలా పెద్దది అనమాట. ఇంక మేమేంటంటే ఇక్కడ నుంచి వాడు ఒక బుక్ కొనుక్కోవాలంటే రాజరాజశ్రీ బుక్ షాప్ ఉండేది కదా, అక్కడికి వెళ్ళాం అనమాట. రాజరాజశ్రీ బుక్ షాపు పాత వాళ్ళకి బాగా తెలుసు, అంటే 20-30 ఇయర్స్ బ్యాక్ చదువుకున్న వాళ్ళందరికీ బాగా తెలుసు అనమాట. ఆ బుక్ షాపు ఇంతకుముందు చేమకుర్తి కంటి ఆసుపత్రి లైన్లో, కంటి ఆసుపత్రి కాంప్లెక్స్ లో ఉండేది. ఆ తర్వాత ఆపోజిట్ మార్చారు. మళ్ళీ ఆ తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి ఈ లైన్లోకి మార్చారు అనమాట. అక్కడ మన హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది కదా, హనుమాన్ స్వామిది, అక్కడ దాని పక్కన ఇక్కడ పెట్టారనమాట. అక్కడికి వచ్చాడు మా వాడేదో పెన్సిల్ కొనుక్కోవాలని ఇక్కడికి వచ్చారనమాట. మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు. ఆ బోర్డు మాత్రం పాత బోర్డుని అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనం ఇప్పుడు చూడొచ్చు, మన ఆర్ఆర్ మార్ట్ అని ఇక్కడ పెట్టారనమాట. ఈ బుక్ డిపో అని అది ఉంది చూడండి బోర్డు. ఆ బోర్డు మాత్రం అలాగే పాత బోర్డు, అదొకటి, ఈ బోర్డు, ఈ రెండు మాత్రం పాత బోర్డులు. వాటిని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆర్ఆర్ మార్ట్ అని పెట్టారు. ఇక్కడ మొత్తం
మూడా ఒకటి బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ కలర్ బృహత్. నాన్న ఇప్పుడు వెళ్ళేది ఇంటికేగా? నీకు ఆ పని ఉందని చెప్పి నేను తీరుస్తాను, లేకపోతే వేరే చెప్తాను. ఎగరొద్దు. నట్నా నా మాటకు రెస్పాండ్. అన్నీ ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. కనెక్షన్ సరిగ్గా లేదు. అదే కనీసం అంటే సిచ్యువేషన్ అన్నీ అలగాలి లేదు మరి, అంటే ప్రాబ్లం అనేది రాదు. వాళ్ళు 4 గంటలు లేచి చేస్తారు. అప్పుడెవరు ఉండరు బాబు, వాళ్ళు చేస్తారు. చూసుకోవాలి, అది నీ ఇష్టం వచ్చింది వెళ్ళిపోవటం కాదు, బండి ఉంది వెనక. చేయబెట్టమాట తీసేరా అంటే తీసేసి
నువ్వే కెమెరా నువ్వే మాట్లాడుకుంటా ఉన్నా నేను మాట్లాడుతుంది వాళ్ళ వాళ్ళ ఆయన గ్లిచ్ అవుతుంది. వీడియో వీడియో